హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ గోంగూర రైస్. ఇది తినడానికి చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనం తొందరగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గోంగూరని చక్కగా దాంట్లో మట్టి కానీ ఏమి కానీ లేకుండా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ కానీ ఏమి కానీ వేసుకోకుండా డైరెక్ట్గా ఈ లీవ్స్నే వేసేసి చక్కగా దాన్ని కుక్ చేసుకుంటే అది పేస్ట్లా అవుతుందండి. సో అప్పటి వరకు కూడా దాన్ని కుక్ చేసుకోవాలి. అయితే ఈ గోంగూరలో మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్ ఉంటుందండి. అలాగే విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B9 అంటే ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. విటమిన్ సి కూడా ఉంటుందండి. సో ఇది తినడానికి కూడా రుచిగా ఉంటుంది. సో హెల్దీ కూడా. సో ఇలా మనకి అది పేస్ట్ అవుతున్నప్పుడు ఇంకొక ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో గ్రౌండ్ నట్స్ వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ మిగిలిన ఆయిల్లోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇంకా కొంచెం మినప్పప్పు వేసుకొని దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ పేస్ట్ని మనం పక్కన తాలింపు వేసుకున్నాం కదా, పోపు దినుసులన్నీ దాంట్లో కలుపుకోవాలి. సో ఇక్కడైతే మీరు కొంచెం ఉప్పు, కారం ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఆ పులుపుకి ఉప్పు, కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. సో కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనం వేయించిన గ్రౌండ్ నట్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దాంట్లోకి మీరు వండుకున్న అన్నం కానీ యాడ్ చేసుకొని నెమ్మదిగా కలపాలండి. మొత్తం ఆ పేస్ట్ అంతా కూడా అన్నంకి పట్టేటట్టు కలపాలి. కొంచెం మీరు టైం స్పెండ్ చేసి మరి గాబరాగా కలిపేస్తే మొత్తం పేస్ట్లా అయిపోతుంది. సో నెమ్మదిగా కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసి కలిపితే మొత్తం మిక్స్ అవుతుందండి. దాన్ని కానీ మీరు తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడు చేసుకునే గోంగూర పికిల్, ఇంకా పప్పు గోంగూర, చికెన్ గోంగూర ఇలా కాకుండా మీకు టైం లేనప్పుడు ఇలా చక్కగా కానీ ఇలా గోంగూర రైస్ చేసుకున్నారంటే మీకు పని కూడా తొందరగా అయిపోతుంది. తినడానికి కూడా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చెప్పాను కదా, దీంట్లో అయితే చాలా విటమిన్స్ ఉన్నాయి, ఇంకా ప్రోటీన్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఉంది, ఇంకా ఫైబర్ ఉంది. కాబట్టి హెల్త్కి చాలా మంచిది. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.